అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. జై భీమ్. మరి ఈరోజు కొలానూరు గ్రామంలో అప్మాయి చెరువు అని ఆ చెరువులో ఉన్నటువంటి మట్టిని మరి తరలిస్తున్న సందర్భంలో మరి అధికారికంగా తరలిస్తున్నాం కలెక్టర్ గారి ఆర్డర్స్ అని మరి తరలిస్తున్న సందర్భంలో మేము రైతులను కలిసి అప్మాయి చెరువు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళు ఉంటే మేము అడగడం జరిగింది. మరి ఒక లారీలు మరి ఎక్కువ టన్నులతోని అధిక లోడును తీసుకొని వెళ్తాండ్రు, మరి మీ పర్మిషన్ ఏమున్నది అని అడిగితే అక్కడ ఉన్నటువంటి మేము ఎన్ని ట్రిప్పులు ఉన్నాయి అవి ఏంటి అని అడిగితే మరి వాళ్ళు మా పైన దౌర్జన్యంగా ప్రశ్నించే పాపానికి ఇవాళ ప్రశ్నించడమే పాపం అయిపోయింది. ఈ యొక్క ప్రభుత్వ పాలనలో ప్రశ్నిస్తున్నటువంటి మా పైన మరి అక్రమంగా తరలించుకొచ్చి మమ్మల్ని దొబ్బుకుంటా తీసుకొచ్చి మా పైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ మేమేం అడిగినామయ్యా? మేము అడిగింది ఏంటిదంటే ఒక లారీలా మరి ఫుల్ లోడ్ పోతుంది, మరి ఎంతకింత పరిమితికి మించి పోతే ఎట్లా అంటే మాకు పర్మిషన్ ఉన్నది, మాకు ఒక 100 లారీల పర్మిషన్ అంటే ఆ 100 లారీలు 12 టైర్ల ఎంత పోవాలి, 18 టైర్లు ఎంత పోవాలి, ఇలా పరిమితికి మించి పోతే ఎట్లా? అదే విధంగా మరి ఒక మీటర్ల లోతును చాలా డెప్త్ గా తీయడం జరుగుతుంది. 4-5 మీటర్ల లోతుగా తీస్తే మరి అదే ఊర చెరువు అనే చెరువులో ఒక 4 పిల్లలు చనిపోవడం జరిగింది. అయ్యా మరి లోతు తీస్తాండ్రు, మరి అదే విధంగా ఎక్కువ లోడుతో పోతుందని మేము అడిగితే మాకు ఆ ప్రొసీడింగ్స్ చూపించమని అంటే మరి 100 లారీలు ఉంటే ఆ 100 లారీలల్లా మరి ఎన్ని టన్నులు పోవాలని మేము అడిగినందుకే మమ్మల్ని అడగడమే పాపం అయిపోయింది. అలా ఈ యొక్క ప్రభుత్వ పాలనలో చాలా దుర్మార్గంగా మమ్మల్ని విచక్షణ రహితంగా మమ్మల్ని తీసుకుంటూ దొబ్బుకుంటూ వచ్చి మా పైన అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. వెంటనే తక్షణమే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఒక్క రోజుతో ఇది అయిపోయే రోజు కాదు. మీరు కలెక్టర్ గారి పేరు మీద అక్రమంగా ప్రకృతి సంపదను యథేచ్ఛంగా దోచుకోవాలని చూస్తాండ్రు. మరి ఈ ప్రకృతి సంపదను ఎవరు దోచుకోబోతారు? బడా వ్యాపారవేత్తలు. ఇలా ఇటుక బట్టీలో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలు మరి యొక్క అక్రమ మట్టిని దోచుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అప్మాయి చెరువు కింద ఉన్నటువంటి భూములన్నీ కూడా దళితుల భూములు, పేద వర్గాల దళితుల భూములు. రైతులకు ఏమాత్రం సమాచారం లేకుండా మరి అక్రమంగా దోచుకొని పోవడం జరుగుతుంది. ఇది అక్రమమే. ఎందుకంటే కలెక్టర్ గారి పర్మిషన్ ఉన్నా కూడా మరి యథేచ్ఛగా దాని లోడ్లకు సంబంధం లేకుండా ఫుల్ లోడ్లతో లారీలు తీసుకోబోతాండ్రు. మేము అది అడిగితే ఎందుకు లారీ లోడ్ తీసుకోవాలని అడిగిన పాపానికి మరి అక్రమ కేసులు పెట్టుతారు. కాబట్టి మేము తీవ్రంగా ప్రభుత్వం యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మాపై పెట్టినటువంటి అక్రమ కేసులను తక్షణమే ఉపసమర్పించుకోవాలని, రాబోయే రోజుల్లో మాకు న్యాయస్థానాల పైన పూర్తి స్థాయి నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో మేము న్యాయస్థానానికి వెళ్లి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ఈ యొక్క ప్రభుత్వం తక్షణమే ఇటువంటి అక్రమాలకు చేయకుండా కలెక్టర్ గారి పేరు మీద కలెక్టర్ గారి పర్మిషన్ అని పేరు చెప్పుకుంటా బడా వ్యాపారవేత్తలు ప్రకృతి సంపద యథేచ్ఛగా దోసుకోబోతారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. క్యూ న్యూస్ లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.